ఓం నమ శివాయ. ఈరోజు అక్క మహాదేవి జయంతి చైత్రమాస పౌర్ణిమ సందర్భంగా అమ్మవారి యొక్క జీవిత చరిత్రను ఒక 2 నిమిషాల్లో వివరిస్తాను. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా మనవి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్క మహాదేవిని వారి యొక్క పాద పద్మలకు అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ ప్రతి ఒక్క వీరశైవుల ఆ యొక్క పిల్లలలో చైతన్యపరచాలి. ఆ యొక్క స్త్రీ స్వరూపుడు ఒక స్త్రీ శక్తిగా ఏ విధంగా మారింది అనడానికి ఈ యొక్క అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఈనాడు చెప్పుకుందాం. అక్క మహాదేవి కన్నడం యొక్క మొట్టమొదటి మహిళా కవయాత్రిగా కూడా పేర్కొంటారు. అక్క మహాదేవిని శరణ ఉద్యమం యొక్క ముఖ్య వ్యక్తిగా, స్వాభిమానానికి ప్రతీకగా, స్త్రీవారి ఉద్యమానికి నిజమైన ప్రతిపాదకురాలుగా, ఆధ్యాత్మిక సాధనలో ఒక పేరు పర్వతంగా కూడా గుర్తించారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు పెంపొందించుకొని అన్ని సుఖాలను వదిలిన అక్క మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొన్నది. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణైన శివుణ్ణి భర్తగా అంగీకరించి భౌతిక జగత్తులోని సంసార వ్యామోహాన్ని త్యజించి కేశాంబరధారిగా జీవితాన్ని గడిపారు అక్క మహాదేవి గారు. అనేక భక్తులకు మరియు శరణులకు ఆదర్శంగా నిలిచారు అక్క మహాదేవి. సుమారుగా 900 సంవత్సరాల క్రితం అంటే 12వ శతాబ్దంలో నేటి కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా షికారిపురం మరియు షిరాలకొప్ప మధ్య ఉన్న ఉడుతడి లేదా ఉడగని అనే చిన్న గ్రామంలో నిర్మలా శెట్టి మరియు సుమతి దంపతులకు అక్క మహాదేవి జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నతనంలోనే నేను ఎవరిని, ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు నేను చేయాల్సిన పనేమిటి అనే ఆలోచనతో తన బాల్య జీవితం గడిపింది మహాదేవి. యుక్త వయస్సులో కౌశిక మహారాజును ధిక్కరించి వైరాగ్యాన్ని పొంది దిగంబరిగా మరి రాజమందిరం నుండి బయటికి వస్తుంది. తన ఇష్టలింగ దీక్ష గురువైన గురులింగ దేవుని ఆజ్ఞ మేరకు బసవ కళ్యాణానికి వెళ్ళి అక్కడ శరణుల అందరి మన్నలను పొందుతూ అక్క అనే బిరుదుతో అక్క మహాదేవిగా ప్రఖ్యాతి పొందింది. ఇక్కడ చెప్తున్నాము, బసవేశ్వరుని అడియాన క్షేత్రము ఆ బసవ కళ్యాణంలో ఈ విధంగా సభామంటపం ఏర్పడచ్చు. ఆ యొక్క రాజును ధిక్కరించి అమ్మవారు కేశాంబరదారిగా వెళ్ళి ఆ యొక్క సభామంటపంలో ప్రతి ఒక్కరి కూడా వచన సాహిత్యంతో అందరి భక్తి మార్గం నడిపింది. కాబట్టి అందరు కూడా అక్క మహాదేవి అనే బిరుదును ఆమెకు ఇచ్చి అప్పటి నుంచి అక్క మహాదేవి అయింది. అదేవిధంగా అక్క తన పుట్టిన ఊరైన ఉడుతడిని వదిలి తన గురువుగారి ఆజ్ఞ మేరకు బసవ కళ్యాణం చేరారు. చెప్పుకున్నాం మనము. అక్కడ అల్లమా ప్రభుదేవుడు, గురు బసవಣ್ణ గారు, దివ్యజ్ఞాని చెన్న బసవన్న, శివయోగి సిద్ధరామయ్య తదితర శరణులతో కలిసి కళ్యాణంలో జరిగిన క్రాంతితో తనకు తానుగా పోటీ పడుతూ చెన్నమల్లికార్జున అనే అంకిత నామంతో వచన సాహిత్యంలో శరణ సాహిత్యం తన సాహిత్యంలో సేవను అందించారు అక్క మహాదేవి గారు. అక్క మహాదేవి శరణుల సాంగత్యంలో అత్యున్నతగా అచేతనతగా ఎదిగిన వ్యక్తిత్వం. వారి మొత్తం జీవితం కథనం ఎన్నో ఒడిదుడులతో అనేక ఆశ్చర్యకరమైన ప్రభావాలతో నిండి ఉంది. వారి గురించి, వారి సమకాలిక వచనాలను అక్కగారి సమీపకాలు ఉన్న హరిహర మహాకవి రచించిన మహాదేవి అక్కగల రగలే మరియు స్వయంగా అక్క మహాదేవి రచించిన వచనాలు వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే అక్క మహాదేవి జీవితం అసాధారణమైంది, ప్రత్యేకత కూడినది, ఆలోచన ప్రగతితో, అనుభవంతో, మాటలతో, చర్యలతో కూడినదిగా కనిపిస్తుంది. వచన పరంపరలో సాహిత్యపరంగా చూస్తే అల్లమాప్రభు దేవుడు మరియు అక్క మహాదేవి అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిత్వాలతో ఆకర్షించారు. అనుభవజ్ఞైన కవిగా ఉన్న అక్క మహాదేవి యొక్క వచనాలు కన్నడ సాహిత్యంలో మౌఖిక రచనలుగా నిలిచాయి. వచనకారును అత్యంత చిన్న వయసులోనే అనుభవాన్ని పొందినప్పటికీ ప్రత్యేకమైన జీవన అనుభవం కలిగి ఉండడం వల్ల వారి రచనలో విశేషమైన ప్రత్యేక కనిపిస్తుంది. ఈనాడు అక్క మహాదేవి చెప్పుకున్నా మనము. ప్రతి ఒక్కరూ నేటి భారత పౌరులు, మన పిల్లలు ఎదిగే విధంగా అక్క మహాదేవి ఏమి చేసింది, ఎన్ని వచనాలు రచించింది, ఏ విధంగా వైరాగ్యంలో దిగింది అనే విషయాన్ని నేటి భావితరాల పిల్లల ద్వారా మీరు చెప్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్లు మీ వీరయ్య స్వామి. ఓం నమ శివాయ.